జానీ మాస్టర్ అరెస్ట్ అవుతాడు అని ఇంకొక కొరియోగ్రాఫర్ కస్తూరి 1 మంత్ ముందే చెప్పారు అన్నారు కదా, ఒకసారి ఏమైనా ఫోన్ మాట్లాడే ఛాన్స్ ఉందా? ఒక్క నిమిషం. ఆవిడకి ఎలా తెలిసింది ఏంటి ఆవిడకి బాగా ఆవిడ కస్తూరి గారు చాలా దగ్గర కూడా బాగా ఈవిడ జానీ మాస్టర్ తోటి బాగా వాళ్ళ స్నేహం, అంటే కలిసి పనిచేయటాలు. ఆవిడ అలర్ట్ చేయలేదా మరి జానీ గారిని? అన్నీ ఉన్నాయి. మీరు మాట్లాడతారు కదా, ఆవిడతోటి మాట్లాడుతుంది కదా బాగా, వాళ్ళతో క్లోజ్గా అంటే బాగా షీజ్ డాన్స్ మాస్టర్ హర్సెల్. అలాగే ఈ వైఫ్ తోటి బాగా స్నేహం, సొంత చెల్లెలు లాగా. ఆవిడ పేరు కూడా సుమలత అలియాస్ ఆయేషా అంటున్నారు. ఆవిడ కూడా హిందువా? అంతే కదా, హిందూ నుంచి ఆవిడ కన్వర్ట్. అంటే లవ్ మ్యారేజా జానీ మాస్టర్ది? లవే. ఆ తర్వాత ఆమె కూడా హిందూగా, అందుకనే అమ్మాయి చెప్పింది. అందుకనే అమ్మాయి చెప్పటం అంటే ముస్లిం గా మారిపోయి జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకుంది. అందుకనే అమ్మాయి చెప్పింది, నువ్వు ముస్లింగా మారితేనే పెళ్లి అనేది అమ్మాయికి చెప్పి తన స్వ అనుభవం కనుక. హలో అమ్మా, స్పీకర్ పెట్టా. ఇప్పుడు ఇక్కడ నేను ఆంధ్రప్రభ దీంట్లో ఉన్నా, లైవ్ లో ఉన్నాను. యాంకర్ ఆవిడ నీతోటి మాట్లాడుద్దామా, ఈ విషయంగా నీకు తెలిసిన వివరాలు మాట్లాడుతున్నాను కొంచెం లైవ్. జానీ మాస్టర్ విషయంగా నేను చెప్పాను, ఆవిడకి బాగా తెలుసు, సన్నిహితంగా ఉంటుంది. వైఫ్ తోటి కూడా మంచి స్నేహం ఉంది ఆవిడకి. అందుకని వివరాలన్నీ తెలుసు, నిజాలన్నీ ఆవిడకి బాగా తెలుసు కనుక ఆవిడతోటి కావాలని మాట్లాడినట్టు లైన్లో కలుపుతున్నారు. మాట్లాడమ్మా. అయితే జానీ మాస్టర్ అరెస్ట్ మీద మీ అభిప్రాయం అండి? ఇది ఖచ్చితంగా కుట్రే అంటున్నానండి. అదే రాజకీయంగా కానివ్వండి, సినిమాలో కొంతమంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు అవనివ్వండి, ఎందుకంటే వాళ్ళు ఎంత సన్నిహితంగా ఉంటారు. ఇప్పుడు ఈ రోజు నేను సండే రోజు కావాలని కూడా మిగతా వాళ్ళందరినీ కలిసాను. ఆ అమ్మాయి వర్క్ లో ఎలా ఉండింది, తర్వాత మాస్టర్స్ తో ఎలా రిలేషన్ అంటే ఈ అమ్మాయితే పెత్తనం ఉంది అంటున్నారు పర్టికులర్ గా. ఎందుకంటే సాక్ష్యం లేకపోతే నేను మాట్లాడను. అందరూ చెప్పడం కూడా ఏంటంటే ఈ అమ్మాయి చదువుగా ఉండేది, ఈ అమ్మాయి డామినేషన్ ఎక్కువ ఉండేది, ఎక్కడికి ఏదైనా మిగతా డాన్సర్స్ తో కూడా ఏదైనా మాట్లాడితే చాలా జీరగా మాట్లాడేది. ఎందుకంటే అందరూ నోరు నొక్కేస్తున్నారు. ఒకవేళ దాన్ని చెప్పాలి అంటే ఇది కేసు లోపల నడుస్తున్నప్పుడు దీని గురించి మాట్లాడద్దు, ఆ అమ్మాయిని అబ్యూస్ చేస్తున్నారు, ఆ అమ్మాయిని ఇలా చేస్తున్నారు అన్నదాన్ని బట్టి ఎవరు బయట రావట్లేదు. కానీ ఒక్కసారి ఎవరైనా సరే ఎంక్వైరీ చేయండి, ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది, సెట్ లో బిహేవియర్ ఎలా ఉంటుంది, మాస్ దగ్గర ఎలా ఉంటుంది, ఏదో భయభ్రాంతులకు గురి చేసి ఆమెని అలా చేశారు అంటే ఒక విషయం అండి. ఏ ఆడపిల్ల అయినా సరే అవకాశాల కోసము దాన్ని తాకట్టు పెడతారా? మాట్లాడదాం జస్ట్, ఎందుకంటే చెప్పొచ్చలేదో నాకు తెలీదు, మనకి అదే ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఒక అవకాశం కోసము ఎలా దానికి సరెండర్ అయింది. ఇప్పుడు అది తెలీదు ఇదంతా నాన్ సెన్స్ అండి. తెలీదు అనడం మాత్రం చాలా ఏదో అవకాశానికి మాట్లాడాలి కాబట్టి, ఏదో రైమింగ్ బాగుంది కాబట్టి అని మాట్లాడడం తప్పితే తెలియక జరగలేదు. అందరికీ తెలుస్తుందండి, చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది. ఇవాళ రేపు ఆ అమ్మాయి ఏమి 70-80 ఏళ్ళ ముసలావిడ కాదు కదా, అన్ని తెలుస్తూనే ఉన్నాయి కదా సమాజంలో, యూట్యూబ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో ఆ అమ్మాయికి తెలీదు లేదా భయపడింది అని చెప్పడం అనేది శుద్ధ అబద్ధం. సరే, కెరియర్ గురించి ఆలోచించింది ఇన్ని రోజులు అనుకుందాం, మరి ఇప్పుడు బయటకు వస్తే కెరీర్ ఉందా పోయిందా? ఇప్పుడైనా కెరీర్ పోతుంది కదా, అప్పుడైనా కెరీర్ పోతుంది, ఎప్పుడైనా కెరీర్ పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆఫర్స్ అన్ని మాస్టర్ రానివ్వకుండా చేస్తారేమో అని భయపడిందంటే వర్క్ ఎవరికి ఇవ్వాలని గ్యారంటీ లేదండి. ఇక్కడ కార్డు తీసుకున్నంత మాత్రాన ఖచ్చితంగా వర్క్ రావాలని కాదు, ఎవరు టాలెంట్ వాళ్ళది. ఇప్పుడు నేను 2 సినిమాలకు వెళ్ళాను, నేను చెప్పిన అమౌంట్ కంటే వేరే వాళ్ళు తక్కువ చేస్తారంటే సాంగ్స్ వాళ్ళకి వెళ్తాయి, లేదా వాళ్ళ ఒపీనియన్ అది ఇచ్చే ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్ గానీ చేతిలో ఉంటుంది. కానీ ఎవరో చెప్తే ఆపడం లాంటిది అనేది కూడా నేను ఏకీభవించనండి. అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. మరి ఎక్కడ బెడిసి కొట్టింది? ఆయన అరెస్ట్ అయ్యే వరకు వ్యవహారం ఎలా వెళ్ళిందండి? అంటే యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఆడవాళ్ళ న్యాయము అది ఎంత సింపతి పక్కన పెట్టేస్తే వాళ్ళు కూడా మనుషులేనండి. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఇంకొక భార్య ఉన్నదా ఇంకొకరు ఎందుకు చూస్తున్నారు అన్నట్టు సమాజంలో ఎంతమంది చూడట్లేదు మనకి. అవునండి, భార్య ఉన్న వాళ్ళే ఖచ్చితంగా అలాగే ఉన్నారా? లేరు కదా. సో ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆవిడ ఒక 2 years నుంచి అంతే ఆమె అనుకున్న ప్లేస్ కి వచ్చేసింది. కొరియోగ్రాఫర్ గా తను సెటిల్ అవ్వడానికి కానివ్వండి, ఆఫర్స్ కానివ్వండి, పరిచయాలు కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, అంతా వచ్చేసింది. అప్పుడు అడ్డు తొలగించుకోవాలి అనుకున్నప్పుడు వేసిన స్కెచ్ అయ్యింది. ఒక 2 years బ్యాక్ నుంచి కూడా ఇప్పుడు ఆ వ్యక్తి నాకు వద్దు అనుకున్నప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నానండి అందరినీ కూడా. నా క్వశ్చన్ ఏంటంటే, మనకి పోలీస్ స్టేషన్లు లేవా, చుట్టుపక్కల మనకి న్యాయాలు లేవా, అడుగడుక్కున్నాయి, షీటింగ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్న తర్వాత అమ్మాయి ఎందుకు భయపడింది అనేది దీన్ని తీసుకొస్తున్నారు ఫ్రేమ్ లోకి.
ఇంకా అసోసియేషన్ ఛాంబర్ లో ఉంది బాక్స్ పేర్లు కూడా రాకుండా. అవును. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల కంప్లైంట్ చేస్తే అప్పటి వరకు తనకి ఇష్టం ఉన్నా ఒక్కసారి ఇష్టం లేకుండా ఆమెని పట్టుకున్నా గానీ అది ఒక క్రైమే, మీ అందరికి కూడా తెలిసిందే కదా. అవును అవును మేడం, కానీ అబ్బాయి కూడా బలవంతంగా చేస్తే కూడా అంటే అది కూడా మనం, ఎందుకంటే ఇదంతా కోర్టులో ఉంది, సాక్ష్యాధారాలు నిరూపితం అయిపోయినాక ఎవరికి దగ్గర శిక్ష వాళ్ళకి వస్తుంది. కానీ ఒకవేళ అబ్బాయిని కూడా ఫోర్స్ చేసిందేమో ఎవరికి తెలుసు, అది కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి కదా. సో ఇద్దరి మధ్యలో ఏదన్నా సరే సాక్ష్యాధారాలు బట్టి వాళ్ళకి అక్కడ వెళ్తుండొచ్చు. ఓకే, కానీ జరిగింది మాత్రం ఖచ్చితంగా స్కెచ్ అండి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని వద్దనుకున్నాను, అప్పుడు నేనేమంటాను, ప్లీజ్ అండి నాతో మాట్లాడకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, నా వాయిస్ ఇచ్చేసి అందులో మనిషిని సీరియస్ గా వచ్చే వరకు తెప్పించేస్తే దాని అర్థం ఏంటి, చూసేవాళ్ళు తెలియదు కదా ఏంటని. వాయిస్ రికార్డ్ ఒకవేళ వచ్చింది అనుకుందాం అనుకోండి సపోజ్. సో అది ఏంటంటే ఇప్పుడు నేను వాంటెడ్లు చేస్తున్నప్పుడు నేను అమాయకంగానే మాట్లాడతా, అవతల రెచ్చగొట్టేలాగా ఏమంటారు కదా, గిల్లేసి ఏడవద్దు అంటే గిల్లింది కనిపించదు ఎవరికి, వాళ్ళు ఏడ్చేదే కనబడుతుంది. ఇక్కడ ఏడుపు చూసి అందరు మాట్లాడుతున్నారు, గిల్లింది ఎవరు కనిపించట్లా, తనే గిల్లి తనే జోలపడతాడు. అదేనండి మామూలుగా అయితే అది మాత్రం స్కెచ్. ఇప్పుడు వేరే మహిళలకు సపోర్ట్ చేయట్లేదంటే నిజంగా మహిళకి అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తాను, కానీ ఇక్కడ అన్యాయం జరగలేదు. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ హనీ ట్రాప్ అంటారా? అండి. అంటే ఎవరు చేయించారంటారు మీ ఉద్దేశం ప్రకారం? తొందరలో బయటకు వస్తాయి, ఒక్కరి చేతి మాత్రం లేదండి, ఒక్కరి చేయిలో లేదు. ఆఫ్టర్ ఇదేమంటారు, ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా మరి ఎక్కువైపోయింది, నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మరి ఇంకెక్కువైపోయింది తన మీద కక్షలు, ఒక్క చోటని లేదండి అది. అయితే మీరందరూ ఇప్పుడు జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నట్టే? జానీ మాస్టర్ కి, జానీ మాస్టర్ భార్యకి అని కాదండి, ఇక్కడ న్యాయం కోసం ఫైట్ చేస్తున్నాం. రేపు ఇంకెవరైనా ఉండొచ్చు ఆ ప్లేస్ లో, జానీ మాస్టర్ ప్లేస్ లో అని. వేరే ప్లేస్. ఇప్పుడు ఇంకొకటి అండి, ఈ రోజు మీకు ఒక న్యూస్, ఇప్పుడు ఇది ఈ అమ్మాయికి ఇంత సింపతి చూపించే మహిళలు ఎవరికైనా నేను స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను. ఈ రోజు రాజేంద్ర నగర్ లో ఒక వార్డెన్ మహిళలు, చిన్న బాలికలని న్యూడ్ గా నిల్చోబెట్టిందంట మగవాళ్ళ ముందు. మరి ఈ న్యూస్ ఎందుకు వైరల్ చేయట్లేదు, ఆ బాలికల గురించి ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఈ అమ్మాయి ఒకటి హ్యాపీగా ఉంది, వర్క్ చేసుకుంటుంది, తను ఇంటర్వ్యూస్ ఇస్తుంది, తను ఇంత హెల్దీగా అమ్మాయి వర్క్ చేస్తున్న అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది అని మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా రాజధాని నగర్ లో ఒక ఇష్యూ జరిగిందండి, మరి దాని గురించి కూడా ఎవరు వస్తారు మహిళలకు సపోర్ట్ చేయమని చెప్పండి, నా పిల్లలకి, చిన్న పిల్లలకి. ఇది వాంటెడ్లీ డ్రామా అండి. ఎవరి తన గురించి మాట్లాడినా కూడా మాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. ఏంటి, ఒక మెంబర్, ఒక కొరియోగ్రాఫర్ గా మేము ఇద్దరు వ్యక్తులు తెలుసు కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. అవును, సుమలత అలియాస్ ఆయేషా, జానీ మాస్టర్ భార్య, ఆమె మీద కూడా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, మీరేమంటారు? ఇందాక కూడా వేరే దాంట్లో ఒక మేడం అంటారు, లేదు అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు, ముందుకు రావచ్చు కదా, అది కదా అని అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ భార్య కూడా మహిళనే కదండి, ఆవిడ గురించి ఎలా థంబ్నెయిల్స్ పెడుతున్నారు, ఎదురుగా క్యారవాన్ లో ఆవిడ ఎదురుగా కూర్చొని ఉంది అంటే ఇప్పుడు ఈమె మనోభావాలు దెబ్బతినవా? ఆవిడ కూడా ఒక ఆడ మనిషి, ఆమెకి పిల్లలు ఉన్నారు. అదే, సో అందుకని ఇక్కడ సంబడి బిహైండ్ అందులో ఉండబట్టే వన్ సైడెడ్ గా మాట్లాడుతున్నారు. కస్తూరి గారు, మా లైవ్ కి మీరు తప్పకుండా రావాలి. నిజాలు చాలా తేలాల్సి ఉంది. మీలాంటి వాళ్ళు నిజంగా అంటే న్యాయం ఎటుంటే అటు ఉండాలి. అది జానీ మాస్టర్ అని కాదు, ఆడ మనిషి కాబట్టి ఆమెను సపోర్ట్ చేయడం అని కాదు, అంతే. ఇప్పుడు ఒకసారి నో అంటే నో అండి అని ఒక సినిమా డైలాగ్, నో మీన్స్ నో. ఇప్పుడు ఒక చెప్పు తీసుకొని కొట్టొచ్చు కదా జరిగినప్పుడు, నీకు మానం కంటే నీకు ఆఫర్లు ఎక్కువ చెప్పలేము. అంటే అది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదండి, వాళ్ళ ఇష్టాల మీద. నేను ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు మీరు కూడా ఒకసారి నేను మాట్లాడేది వినండి. ఏ ఆడపిల్ల అయినా సరే, నేను నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడట్లేదు, ఎవరికి జరిగినా మీకు మిగతా ఎక్కువనా, మీకు మీ దానికంటే ఇంకొకటి ఎక్కువనా, చెప్పు తీసుకొని కొట్టండి, పగల కొట్టుకోండి కావాలనుకుంటే, అప్పుడు కేసు పెట్టుకోండి కావాలంటే. ఎక్కడ ఎవరు రావట్లేదండి, షీటీ మన నిమిషంలో వస్తుందండి కాల్ చేస్తే. కరెక్టే, అంటే 5-6 ఏళ్ల తర్వాత చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. నాకు డౌట్ వస్తుంది, నేను ప్రతిసారి మాట్లాడేది ఒకటే, అప్పుడు జరిగి ఉంటే నిజంగా మేము నిల్చుంటాం. ఆ అమ్మాయి అంటారు మీ కూతురైతే అలా చేస్తారని, నిజంగా నా కూతురు గాని నా చెల్లి గాని ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇలాగే ఫైట్ చేస్తా, నా ప్లేస్ లో ఎవరున్నా సరే. 5-6 ఏళ్ళు వదిలేక కాదు, పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం అనే దాకా వెళ్ళి కూడా వెనక్కి రావడం అనేది కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ కస్తూరి గారు, తప్పకుండా మళ్ళీ మా స్టూడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.